ఈ వీడియో శ్రీజ దమ్ము రిలేటెడ్గా ఉంటుంది. శ్రీజ దమ్ము ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. రేపు మనకు లైవ్లో వస్తుంది. దాని రిలేటెడ్గా మాట్లాడతాను. నిజంగా చెప్తున్నాను, ఈ సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ అంటే అది రీఎంట్రీ అన్నారు. అరిచాం. రివ్యూవర్స్ చాలామంది వీడియోస్ చేశారు, సపోర్ట్ చేశారు. అన్ఫేర్ జరిగిందని ఫీల్ అయ్యాం. నిజంగానే అన్ఫేర్ జరిగింది. డెమాన్ పవన్తో అమ్మాయి టాస్క్ గెలిచినా కూడా ఆ టాస్క్ రిలేటెడ్గా అన్ఫేర్గా జరిగి అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి చాలా రోజులు బయట రాకుండా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ 2-3 వీడియోలు పెట్టింది. అమ్మాయి 2 వీడియోలు అది వైరల్ అయ్యాయి. దాని కింద అందరూ సెలబ్రిటీస్ కామెంట్ పెట్టారు. లాస్ట్కి బిగ్ బాస్ టీం కనుకరించి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది అనేసి అందరూ అప్రిషియేట్ చేశారు. ఈరోజు మళ్ళీ ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. దీనికి బిగ్ బాస్ టీంని బ్లేమ్ చేయగలమా, చేయొచ్చా, చేయకూడదా, ఆ కారణాలు ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా దీని గురించి మాట్లాడతాను షార్ట్ అండ్ స్వీట్గా. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. ఇది అన్ఫేర్ కాదా అంటే పోయినసారి జరిగినంత అన్ఫేర్ అని చెప్పలేం. అలాగని ఫెయిర్గా జరిగి అసలు మోసమే అన్యాయమే జరగలేదంటే అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగింది, ఏం అన్యాయం జరిగిందని ఫస్ట్ మాట్లాడుకునే దానికంటే ముందు ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఓట్స్ తక్కువ వచ్చాయి. దానికి రీజన్ మీరే. మీకు నచ్చకో ఫస్ట్ సపోర్ట్ చేశారు, కొన్ని వేల మంది లైక్లు కామెంట్లు ఎక్కడ చూసినా అమ్మాయిని అప్రిషియేట్ చేశారు, అమ్మాయి ఫాలోవర్స్ వచ్చారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. కానీ అమ్మాయి ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిందో అక్కడ ఓట్స్ స్ప్లిట్ చేయడం స్టార్ట్ చేశారు అందరూ. అది ఎందుకు చేశారు అంటే దానికి 1 రీజన్ ఉంది. కొంచెం డెప్త్గా మాట్లాడదు, మీకు క్లారిటీ వస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్యాయం ఏం జరిగిందో మాట్లాడడం ముందు ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఓట్స్ స్ప్లిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బయట ఆ అమ్మాయికి ఉన్న సపోర్ట్ వల్ల బిగ్ బాస్ వాళ్ళు డైరెక్ట్గా అమ్మాయిని హౌస్లోకి తీసుకుంటారు, అన్ఫేర్ కదా, వితౌట్ ఎనీ ప్రాసెస్ వితౌట్ ఎనీ ఓటింగ్ తీసుకుంటారేమో అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఆల్మోస్ట్ అలాంటిది తీసుకుంటున్నారు అన్నట్టుగా కనపడింది. కానీ అలాంటి తీసుకుంటారు అన్నట్టుగా కనపడడం వల్ల శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న పాపులారిటీ, ఇక్కడ ఉన్న జనాల అప్రిషియేషన్స్, సెలబ్రిటీస్ కామెంట్స్ చూసిన తర్వాత ఆ అమ్మాయి గట్టిగా ఆడాలి, ఫైనల్ దాకా వెళ్ళాలో లేకుంటే రన్నరో విన్నరో అవుదామన్నట్టుగా ఆడదామన్నట్టుగానే పోయి డైరెక్ట్గా కళ్యాణ్కి కూడా నామినేట్ చేసి తర్వాత తనుజ గారితో కూడా గట్టిగా మాట్లాడింది. విచ్ ఇస్ రైట్. అంటే ఏదైతే ఉన్నాయో నెగిటివిటీ బయట ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవే పాయింట్లు పెట్టుకుని నామినేట్ చేసి రైట్గా అమ్మాయి స్ట్రాంగ్గా ఆడాలని ఫిక్స్ అయిపోయింది. అంటే సేఫ్ గేమ్గా అట్లా ఆడడానికి చేయలేదు. దానికి రీజన్ బయట ఉన్న దాన్ని బట్టి ఖచ్చితంగా నేను ఎంటర్ అవుతానని గట్టిగా నమ్మబట్టి అలా ఆడింది. అక్కడ నమ్మిపోయిన తర్వాత ఇక్కడ బయట జరిగిన వరస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఓటింగ్ పెడితే డైరెక్ట్గా నామినేట్ అయిన వాళ్ళందరితో కలిపి పెడతారు అనుకున్నాను. లేదా భరణి గారు అండ్ శ్రీజ గారిని, అసలు భరణి గారిని ఏ క్యాలిక్యులేషన్తో తీసుకొచ్చారో జనాలకి తెలియాలి, మనకు తెలియదు. ఈవెన్ ప్రియా శెట్టి కూడా అమ్మాయి స్టోరీ పెట్టుకున్నది డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో, ఎలా మేమందరం ఎలిమినేట్ అయిపోయాం, శ్రీజ అంటే జనాల ఓట్లతో రాలేదు, మేమందరం జనాల ఓట్లతోనే వచ్చాం కదా బయటికి, భరణి గారితో సహా. భరణి గారికే స్పెషల్గా ఎందుకు ఎంట్రీ ఇచ్చారు, మాకు వై నాట్ అజ్ అని అమ్మాయి క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారు? భరణి గారు వచ్చారు. భరణి గారికి శ్రీజకి సపరేట్ అసలు సంబంధం లేని విషయం. వాళ్ళిద్దరిని కలిపి పెట్టడం ఒకటైతే వాళ్ళిద్దరిని కలిపి నామినేషన్ అయిన 8 మందితో కలిపి ఓటింగ్లో పెట్టుంటే ఓట్స్ స్ప్లిట్ అవ్వకుండా జెన్యూన్గా వచ్చిండేది. తర్వాత విడిగా పెట్టారు, ఫన్ జోన్ అనేసి దాంట్లో పెట్టారు. అది కూడా ఓన్లీ 1 డే పెట్టారు. ఓన్లీ 1 డేనే పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఏం జరగద్ది, ఓట్స్ స్ప్లిట్ చేయడం ప్రతిరోజు కష్టమవుద్ది. కానీ 1 డే స్ప్లిట్ చేసి వేయడం అనేది వెరీ ఈజీ థింగ్. దట్టు ఏమైంది తెలుసా, భరణి గారికి క్లోజ్గా ఉండే దివ్య నామినేషన్ లేదు, రామారావుతో నామినేషన్ లేడు, సుమన్ శెట్టి నామినేషన్ లేడు, దాంతోపాటు ఇమానియల్ నామినేషన్ లేడు. ఇలా 4 నామినేషన్లు లేరు. తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్లో ఉన్నారు. తనుజ గారికి వేసే ఓటింగ్ ఆడేసుకుంటారు. ఇక్కడ ఫన్ జోన్లో తనుజ గారి ఫ్యాన్స్ వేసుకుంటారు. దాంతోపాటు ఈవిడెళ్ళి తనుజ గారితో గొడవ పెట్టుకున్నది. ఈవిడెళ్ళి మళ్ళీ కూడా కళ్యాణ్ నామినేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు సపోర్ట్ చేయడం మానేశారు, వీళ్ళు సపోర్ట్ చేయడం మానేశారు. టోటల్గా కలిపేసి స్ప్లిట్ ఓటింగ్ జరిగిపోయి ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. భరణి గారితో కంపేర్ చేస్తే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బిగ్ బాస్ టీంని బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళు ఒక ప్రాసెస్ అనుకున్నారు, ప్రాసెస్ పెట్టేశారు. ఆ ప్రాసెస్లో ఓట్స్ నిజంగానే తక్కువ వచ్చాయి. దాంతోపాటు వాళ్ళు ఇంకో ప్రాసెస్ అనుకున్నారు, ఆ ప్రాసెస్లో చూస్తే ఏమో టాస్కులు పెట్టారు. ఆ టాస్కుల్లో ఒకటి మాత్రం అన్ఫేర్ జరిగింది. స్టిల్ ఆ అన్ఫేర్ని గట్టిగా చెబదామా అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతిలో ఉందని పోయింది. కానీ గట్టిగా మాట్లాడతా. ఆ ప్రాసెస్లో ఇక్కడ కూడా ఒక అన్ఫేర్ జరిగింది. ఏం అన్ఫేర్ అంటే ఇది ఆ ఓటింగ్లో కూడా డైరెక్ట్గా ఫన్ జోన్లో క్రియేట్ చేసి పెట్టడం. అండ్ అసలు మెయిన్ అన్ఫేర్ ఏంటంటే శ్రీజకి భరణి గారికి అసలు ఏ సంబంధం ఉండి వాళ్ళిద్దరు లోపల తీసుకొచ్చారో మనకు తెలియదు. ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు. వాళ్ళు దానికి ఏదో చెప్పి బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చాడు. ఇది పక్కన పెడితే టాస్కులు చూస్తే 4 టాస్కులు పెడితే ఒక టాస్కు శ్రీజ దమ్ముకు ఫస్ట్ పాయింట్ వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫేర్. ఎందుకంటే తర్వాత
భరణి గారు క్లియర్గా నెక్స్ట్ రౌండ్స్లో ఆయన టాస్క్లు ఆడలేకపోవడం వల్ల వేరే వాళ్ళని పెట్టి ఆ టాస్క్లు 3 టాస్క్లు ఆడించినప్పుడు ఫస్ట్ లెవెల్లో శ్రీజ గెలిచిన టాస్క్ని మళ్ళీ కంటిన్యూ చేసి భరణి గారు బదులుగా వేరే పర్సన్ని దింపి ఆ టాస్క్ కంటిన్యూ చేయాల్సిందిగా. అప్పుడు ఈజీగా శ్రీజ వాళ్ళు గెలిచేవాళ్ళు కదా, ఎందుకంటే ఫస్ట్ లెవెల్లో గెలిచారు ఆ ఫస్ట్ టాస్క్. సెకండ్ 2 లెవెల్స్ గెలవడం డెడ్ ఈజీ, ఎందుకంటే దాన్ని డ్రా చేసుకుంటే చాలు, వాళ్ళు పెట్టినప్పుడల్లా అక్కడ కూర్చొని అయితే అంతా ఉంటే సరిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈజీ విన్. ఫస్ట్ నెక్స్ట్ 3 టాస్కుల్లో భరణి గారికి రీప్లేస్ చేసి ఆడించినప్పుడు సేమ్ లోపలికి వచ్చిన తర్వాత భరణి గారిని రీప్లేస్ చేసి అదే టాస్క్ పెట్టుండాలి కదా, ఎందుకు క్యాన్సిల్ చేస్తారని నా పాయింట్, విచ్ ఈస్ వెరీ అన్ఫేర్. అలా జరిగి ఉండుంటే 2-2తో ఈక్వల్ అయి ఉండేది, లేకపోతే ఫస్ట్ 2 శ్రీజానే గెలిచిండేది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గెలిచేసింది, లాస్ట్ టాస్క్ కదా మళ్ళీ భరణి గారు గెలిచింది. 3 టాస్క్లు కదా పెడతానది, ఫస్ట్ 3 టాస్క్లో శ్రీజ 2 టాస్క్లు గెలిచిండేది, ఇక్కడ అయిపోయి ఉండేది, అక్కడ ఫెయిర్ అయి ఉండేది. ఇక్కడ ఒక అన్ఫేర్ జరిగింది. ఏంటో ఈ శ్రీజ రిలేటెడ్గా ఇటు తిప్పినా అటు తిప్పినా ఏం చేసినా క్లియర్గా అన్ఫేర్లు కనపడతానే ఉన్నాయి. నాకే కనపడుతున్నాయా, మీకు కనపడుతున్నాయి, జనాలందరికీ కనపడుతున్నాయి నాకు తెలియదు, కానీ క్లియర్గా ఏదో ఒక రకంగా కనపడతానే ఉంది. ఏంట్రా ఇది సింపుల్గా అయిపోయింది, ఇది కొంచెం అన్ఫేర్లా కనపడుతుంది కదరా అయ్యో అన్న ఫీలింగ్ అయితే నిజంగా వస్తుంది. అది అనిపిస్తుంది కూడా. పక్కన పెడితే ఓటింగ్లో అమ్మాయికి లిస్ట్ వచ్చింది. ఇక్కడ చూస్తేనేమో భరణి గారు 2 టాస్కులు ఆడితే 2 గెలిచారు, ఈవిడ 1 టాస్క్ ఆడితే 1 టాస్క్ గెలిచారు, మొత్తం 3 టాస్కులు పెట్టారు. ఫస్ట్ క్యాన్సిల్ చేసేసారు, అది అయిపోయింది. 3లో 1 గెలవడం వల్ల తక్కువ టాస్క్లు ఆడడం వల్ల ఇక్కడ ఫ్లాగులు లేకపోవడం వల్ల ఎలిమినేషన్ జరిగింది. అండ్ ఓటింగ్లో కూడా ఎలిమినేషన్ జరిగినప్పుడు ఇంక బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. 2 ప్రాసెస్లో ఆవిడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి 2 ప్రాసెస్లను కన్సిడర్ చేసుకున్నా కూడా పోయింది. అదే కానీ ఈ టాస్క్లో కానీ ఓట్లలో కానీ ఏదో ఒక దాంట్లో గెలిచినుంటే ఆ అమ్మాయి ఉండుండేది అనేది మనకున్న టాకు. ఎందుకంటే అలా కన్సిడర్ చేసి ఇద్దరిని కూడా పెట్టుండేవాళ్ళు అనేసి అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, భరణి గారికి ఇంజురీ అయింది కదా, భరణి గారికి మళ్ళీ అదేమైనా పెద్దదవుద్దా, మేబీ వాళ్ళు ఏమో కనుక్కొని ఉంటారు, అది పెద్దది కాకపోవచ్చేమో, మేబీ అది ఎందుకు కన్సిడర్ చేస్తారో ఏం చేయబోతున్నారో తెలీదు. ప్రస్తుతానికి షీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. అమ్మాయి ఆల్రెడీ బయటకు వచ్చేసిందంట. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి అగ్ని పరీక్ష, టాప్ ఓటింగ్, లోపలికి వెళ్ళింది, అసలు ఓట్లతో సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్స్ త్రూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన రోజు బీభత్సమైన ఏడుపులు, బాధలు, జనాలు అబ్బాయి ఏంట్రా ఇలా చేశారనేసి అందరూ అనుకోవడాలు, ఇన్ని జరిగిన తర్వాత బయటకు వచ్చి కొన్ని డేస్ తర్వాత అమ్మాయి ఏడుస్తూ గందరగోళం అయిపోయింది, టాటూ వేయించుకున్నది. ఇన్ని తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ టాస్క్లు అనేది తెలియదు అమ్మాయికి. ఏదో ఎలాగైనా 100% మనమే వస్తాం, ఎందుకంటే ఇంత హంగామా జరిగినప్పుడు మనల్ని ఎలిమినేట్ చేస్తారా, మనల్ని కాక ఇంకోని తీసుకుంటారా అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. కాబట్టి అమ్మాయి హ్యాపీగా వెళ్ళింది లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్లు అన్నారు. ఆ టాస్క్లు ఏమో ఈ అమ్మాయి, మిగతా టీంలో ఏమో అబ్బాయిలే ఉన్నారు. అయినా ఆ రౌండ్లో గెలిచిన దానికి క్యాన్సిల్ అయింది. తర్వాత 3 రౌండ్లో పెడితే అది ఎవరు చూడగలుగుతారు. నేను లాస్ట్ టైం ఎలిమినేట్ అయినప్పుడు చెప్పా, టాస్క్లను బేస్ చేసుకుని ఎలిమినేట్ చేస్తే అదంత ఈజీ కాదు, ప్రతిసారి ఎవరు టాస్క్ గెలవలేడు ఎంతలో తోపైనా. అండ్ ఓటింగ్ కూడా పెడితే ఆ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ జరిగేటట్టు జరిగింది. అటు తిరిగినా ఈ అమ్మాయి స్టార్టింగ్ ఈ వీక్ ఎంటర్ అవ్వగానే బిగ్ బాస్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే నాకు తెలిసి అందరు రివ్యూవర్స్ చెప్పారు, అందరూ బయట సోషల్ మీడియా ఇది శ్రీజ వెళ్ళిపోద్ది క్లియర్, శ్రీజ వెళ్ళిపోవడానికి అది క్లియర్ కనపడుతుంది. శ్రీజ వెళ్ళిపోయేటట్టే ఆ ప్రాసెస్ అంతా ఉంది. ఇంకా శ్రీజ ఎలా సర్వైవ్ అవుద్ది, ఇంతమంది ఫ్యాన్స్ కలిపి ఓట్లు వేస్తుంటే శ్రీజ ఏమన్నా తోపు తురుముకానా, ఏమన్నా పెద్ద సెలబ్రిటీ అమ్మాయి, 4-5 ఫ్యాన్ బేస్ 5-6 మంది ఫ్యాన్ బేస్ కలిసి ఓట్లు వేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఒక్క ఫ్యాన్ బేస్ కలిసి ఓటింగ్ ఎలా సర్వైవ్ అవుద్ది, అది కుదరదు కదా. అదే నార్మల్ నామినేషన్ దాంట్లో పెట్టుకుంటే అందరు కలిపి వేస్తుంటే అంత వర్కౌట్ అవుద్ది. ప్రస్తుతానికి ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేశారు. తర్వాత ఏం జరగదంటే భరణి గారు వీళ్ళిద్దరు ఈ అమ్మాయి బయటకు వస్తున్నారు. భరణి గారు పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యారు. దట్టు ఈ రోజు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్లో వస్తాయి పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యారని. అమ్మాయి ఆల్రెడీ బాధపడుతుంది, కళ్యాణ్ బాధపడుతున్నాడు, తర్వాత సరికి డెమాన్ పవన్ శ్రీజాతో గొడవ వేసుకుంటాను, ఇవన్నీ జరుగుతున్నాయి లైవ్లో. ఇప్పుడు నిద్రపోయారు. రేపు ఏంటంటే అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత శనివారం నాగ్ సార్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఏదైతే కోరుకుంటుందో, ఏవి కూడా చూసుకోలేకపోయినా ఒకరోజు నైట్ ఏడుస్తూ 12 గంటలప్పుడు రీల్ కూడా పెట్టింది, అది ఏదైతే కోరుకుంటుందో ఆ అప్డేట్ ప్రకారం, ఆ అమ్మాయి కోరిక ప్రకారం ఏవి అయితే క్రియేట్ చేసి ఏవి శనివారం పూట నాగ్ సార్ ముందు ఏవి టెలికాస్ట్ చేసి ఆ అమ్మాయిని బయటికి పంపించబోతున్నారు, విచ్ ఇస్ వెరీ అఫీషియల్. ఇంకొక డెసిషన్లో దీంట్లో మార్పు ఉండదు. ఇంక మళ్ళీ రీఎంట్రీలో అమ్మాయిని కన్సిడర్ చేయడం ఇట్లాంటి ఏముండవు. అమ్మాయి బయటకు వచ్చేసింది. సీజన్ 9కి అమ్మాయికి ఇంక సంబంధం లేదు. ఫినాలేకి వస్తుందా లేదా, లేకుంటే ఇంకేమవుద్ది, ఏంటి అమ్మాయి రియాక్షన్ ఏంటి, అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందని చూడాలి. దట్స్ ఇట్. మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్. జనాలు కోరుకున్నారు, పోవాలనుకున్నారు, ఓట్లు వేయడంలో జనాలు మళ్ళీ స్ప్లిట్ చేసేస్తారు. ఆటోమేటిక్గా అక్కడ ఫెయిల్, ఇక్కడ హౌస్లో కూడా బ్యాడ్ లక్ రావడం అట్లా ఫెయిల్ అయింది. అండ్ బిగ్ బాస్ టీం ఏమో ఛాన్స్ ఇచ్చాము, ఎలిమినేట్ చేసింది, ఈసారి ఓట్లు త్రూ అని చెప్పింది, అయిపోయింది. ఇంకేమి మాట్లాడడానికి కానీ ఏమీ లేదు. బట్ అమ్మాయిని చూస్తే పాప అనిపిస్తుంది, అన్యాయం జరిగిందనేసి క్లియర్గా అనిపిస్తుంది. మనం ఏమి చేయలేం. ఇంకెంతవరకు స్టాండ్ తీసుకోవాలం, ఎంతవరకు నిలబడగలం, ఎంతవరకు మాట్లాడగలం. ఫస్ట్ టైం మాట్లాడబట్టి ఇక్కడ దాకా వచ్చింది. సెకండ్ టైం మాట్లాడితే ఇంక రాదు, ఇంక ఛాన్స్ లేని సిచ్యువేషను, ఏమి చేయలేను. బట్ ఆల్ ది బెస్ట్ టు శ్రీజ. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున, మన ఫాలోవర్స్ తరపున. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ. నాకు అనిపించింది చెప్పాను మామ.